రైట్గా విశాఖలో సిఐఏ సదస్సు నిర్వహణతో యువత భవిష్యత్తు ముడిపడి ఉందన్నారు మంత్రి పార్థసారథి. పరిశ్రమలు రావడంతో పాటు వ్యవసాయ అభివృద్ధి, యువతకు ఉపాధి వంటి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సదస్సు నిర్వహిస్తున్నామంటున్న మంత్రి పార్థసారథితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. సమ్మిట్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్ లో పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మరి దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయో పరిశీలించేందుకు అయితే గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి వచ్చారు. ఎలా జరుగుతుంది, అసలు రేపు ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సిఐఏ సమ్మిట్ చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దీని గురించి గత 2 నెలలుగా అధికార యంత్రాంగం కానీ మీరు కానీ పర్యవేక్షణ చేస్తున్నారు. ఈరోజు ఆ సమయం కూడా దగ్గర పడింది. మరికొన్ని గంటల్లో సమ్మిట్ ప్రారంభం కాబోతుంది. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ రాష్ట్రం వైపు దేశం, ప్రపంచంలోని పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ హౌజెస్ అన్నీ కూడా చూస్తూ ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల నమ్మకం కానివ్వండి, మరి దానికి తోడు మా యువనేత లోకేష్ గారి నాయకత్వం కూడా తోడవుతాం ఈ రాష్ట్రానికి ఒక పెద్ద బలంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ ఒక్క రోజులోనే దాదాపు నాకు తెలిసి 100 MOUSకి సంబంధించిన డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. మరి రేపు 2 రోజుల్లో కూడా 400-500 MOUs కూడా జరుగుతాయని చెప్పేసి నాకున్న సమాచారం. దీని ద్వారా ఈ రాష్ట్రంలోని యువతీ యువకులకి మంచి భవిష్యత్తు, రాష్ట్రానికి మంచి భవిష్యత్తు, రాష్ట్రంలో ఫార్మర్స్కి కూడా కొత్త రకమైన ఆదాయం పెంచడానికి మార్గాలు కూడా దీని ద్వారా వస్తాయని చెప్పి ఏ రంగాలు పరిశ్రమలు ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి, అదేవిధంగా ప్రతినిధులు డెలిగేట్స్ ఎక్కడి నుంచి ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, ప్రధానమంత్రి అన్ని రంగాల్లోనూ డిస్కషన్ జరుగుతాయి. అది అంటే మరొకటి ఈ సదస్సుకు సంబంధించి కూడా అసలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి కూడా ప్రధానంగా ఏం చూపిస్తున్నారు, అంటే విదేశీ కంపెనీలకి ఏ హామీ ఇస్తారంటే ఇక్కడ ఆల్రెడీ పాలసీస్ని ప్రభుత్వం ఆమోదించింది, కేబినెట్ ఆమోదించింది. ఆ పాలసీలకు అనుగుణంగా పెట్టుబడులు రాబోతూ ఉన్నాయి. ఆ పాలసీస్ వారందరికీ కూడా లాభం చేకూర్చే విధంగా, మేలు చేసే విధంగా వాళ్ళ పెట్టుబడులకి ఒక సేఫ్టీ మరి ఈ రాష్ట్రంలో ఏర్పడుతుంది. కాబట్టి మరి ఈ పాలసీస్ ద్వారా ఈ రాష్ట్రంలో యువత యువకులకి, అదేవిధంగా వ్యవసాయదారులకి అందరికి కూడా ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి పెట్టుబడులన్నీ ఇక్కడికి వస్తున్నాయి. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే సిఐఏ సమ్మిట్లో ప్రధానంగా ఐటీ రంగంతో పాటు క్వాంటమ్ టెక్నాలజీలతో పాటు ఇతర వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి రంగ అభివృద్ధి కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్చతో ముందుకు వెళ్తుంది. నేపథ్యంలోని ఈ సమ్మిట్లో కూడా దానికి సంబంధించినటువంటి MOUలు చేసుకోబోతున్నారు. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. దీనికి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా పూర్తి స్థాయి ఎఫర్ట్ పెట్టి ఆ పెట్టుబడులు తీసుకురావడంలో శ్రద్ధ చూపించడం వల్ల రేపు ఈ సమ్మిట్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుందని చెప్పి మంత్రి పార్థసారథి తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శివతో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.